అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వలి గారు. రజనీ గారు, చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మార్కెట్ యార్డ్ లో మామిడి రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అయితే గత అనుభవాల దృష్ట్యా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు మేడం. 50 మంది అక్కడ హెలిప్యాడ్ దగ్గర ఉండాలి, 500 మంది వరకు మార్కెట్ యార్డ్ వరకు ఉండాలి. ఇలాంటి పర్మిషన్ ఆంక్షలతో కూడా ఇచ్చారు. ర్యాలీలు చేసుకోవద్దని చెప్పారు. మళ్ళీ ఆంక్షల్ని ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మళ్ళీ అదే రకమైన రచ్చ, గందరగోళం కనిపించింది. పోలీసులు వీళ్ళు శృతి మించిపోతే లాఠీచార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు దీని గురించి కూడా. అంటే రైతుల్ని ఒక ఖైదీలాగా జైల్లో వేస్తారా, రైతుల్ని రౌడీ షీటర్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ మీద కేసులు పెడతారా, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారా, అసలు ఈ పోలీసులు రాక్షసులా బిహేవ్ చేస్తున్నారని చెప్పి మళ్ళీ కామెంట్ చేశారు. ఎలా చూస్తారు ఈ పర్యటన మీరు? ముఖ్యంగా వలి గారు, నాకు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి గుర్తుకొస్తుంది. ఏదైతే రోజా గారు ఆయన గురించి కామెంట్స్ చేస్తున్నప్పుడు, నువ్వు నువ్వు కూడా నా రోజా యూటూ అని మాట్లాడిన డైలాగ్ గుర్తొస్తుంది సార్. ఈ రోజు జగన్ గారు మాట్లాడుతుంటే మీరు కూడానా మీరు కూడా నా రైతుల గురించి మాట్లాడుతున్నారని మేము మాట్లాడుతున్నాం సార్. మీరు కూడా నా ఎందుకు అడిగామంటే, తాడేపల్లి ప్యాలెస్ కి అతి దగ్గరలో ఉండేటటువంటి రాజధాని రైతుల 4-5 సంవత్సరాల ఉద్యమ ఫలితం గౌరవ జగన్ రెడ్డి గారికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఉద్యమాలు కనపడక రైతులకి భయపడి దొడ్డిదారేసుకుని సెక్రటేరియట్ కి వెళ్ళినటువంటి దృశ్యం. 33,000 ఎకరాలు కాదు, ఇంకా ఇవ్వండి, బాగా డెవలప్ చేస్తాను, రైతు రాజ్యం అంటూ మాటలు చెప్తే రాజన్న బిడ్డ వచ్చి ఉద్ధరిస్తాడని ఓట్లేసి గెలిపించిన ప్రజలకి చంపపెట్టు లాంటి సమాధానం 3 ముక్కలాట రాజధాని చేసినట్టు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రైతుల గురించి మీరు కూడానా ఏంటన్నా జగన్ అన్న. సో గతంలో మిర్చియాడి దగ్గరకు వచ్చినారండి మిరప రైతుల కోసం అని, వేళ్ళు ఎత్తుకుపోయినారు. పత్తి వెతుకుపోయినారు. తర్వాత పొగాకు రైతులకు వస్తే అవన్నీ తొక్కి అవి నాశనం చేసేసినారు. తర్వాత ఇక్కడ ఇకపోతే బంగారుపాలెంలో ముందు దొంగల భయం ఉన్నది, దొంగలు వస్తున్నారు జాగ్రత్త అన్నట్టుగా వైసీపీ వారు వస్తున్నారు జాగ్రత్త అంటూ ముందస్తు హెచ్చరికలు చేసినారు. గతంలో 100 మందికి పర్మిషన్ ఇస్తే జగన్నాథ రథ చక్రాల్లో తొక్కుడు పోతాం అంటూ తమ్మినేని సీతారాం గారు చెప్పినట్టుగా గతంలో గుర్తొచ్చింది. జరగబోయేది ఇదే చూడండి. జగన్నాథ రథ చక్రాలు కాదు, జగన్ గారి రథ చక్రాల కింద తొక్కుకుపోతారు అంటే ఇదే కాబోలు. మాట్లాడేటప్పుడు మంచి మాటలు మాట్లాడవయ్యా. పైన తదాస్ దేవతలు ఉంటారు, తదాస్తనేస్తారు. అదేదో జగన్ గారు బాగా ఉద్ధరిస్తారని చెప్పి పైన తదాస్త వారు తదాస్త అంటారు. జగన్ గారు తొక్కుకుపోతారన్నావు, తదాస్తనేసినారు. చూసావా? అందుకే పైన తదాస్ దేవతలు ఉంటారు. ఎప్పుడు పిచ్చి మాటలు మాట్లాడకండి, మంచి మాటలు మాట్లాడుకుందాం, జరగాల్సిన మంచి గురించి చర్చించుకుందాం అనేది. సో ఇక్కడ రైతులని పరామర్శించడం అనే దృష్ట్యా ఆయన నా బలం ఎంత ఉంది, నా జనం ఎంతమంది ఉన్నారు అని చూపించుకోవడానికి జనాల్లోకి వస్తున్నారు. కానీ గతంలో వైజాగ్ లో ఇలాగ వెహికల్లో బయటకు వచ్చి నమస్కారం పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మోచేత్తో కిందకి లాగేసి ఆయన హోటల్ రూమ్ లోంచి కూడా బయటికి రానివ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలా చేసినవారండి పాపం. ఎందుకంటే రైట్ టు మూవ్మెంట్ అనేది వైలేట్ చేసేవారు, రాజ్యాంగబద్ధమైన హక్కుని హరించేవారు. అదే రకంగా ఏదైతే లోకేష్ గారి పాదయాత్ర చేస్తున్నప్పుడు అర్ధరాత్రి జీవోలు అంటూ జీవో నెంబర్ 1 సృష్టించారు. ఏ జీవో అయినా చీకటి జీవోలు అయిపోయినాయండి. ఎందుకంటే ఏ జీవోకి ఎంత ఖర్చు అయినా, ఏ జీవో ఏ దృష్ట్యా రిలీజ్ చేశారు, ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉండాలి, అవి పొందుపరచాలి. ఒక్కొక్కసారి వాటి మీద కూడా పిల్ కూడా నమోదు చేస్తాం, ఈ జీవో పెట్టకూడదు, ఈ జీవో వల్ల ఈ ఇబ్బంది ఉందని. అసలు ఏ జీవోలు వస్తున్నాయో కూడా మాకు తెలియదు సార్. సో అటువంటి పరిస్థితుల్లో రైట్ టు మూవ్మెంట్ ని వైలేట్ చేయడానికి ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీదకి రాకూడదని సృష్టించినటువంటి జీవో నెంబర్ 1 మేము చూసినాం. తండ్రి గారు అరెస్ట్ వచ్చినప్పుడు కొడుకు గారిని వెళ్ళి కలవనీయకుండా ఆపేసి జీవో నెంబర్ 1 రైట్ టు మూవ్మెంట్ ని హరించిన దృశ్యం మేము చూసాం. లోకేష్ గారి పాదయాత్రలో మైకులు ఆపేసి, లేకపోతే ఆఖరికి స్టేజ్ కట్టుకునే పర్మిషన్ లేకపోయినా కుర్చీ మీద నుంచొని జనాలకి కనపడేలాగా మాట్లాడితే కుర్చీ లాగేసి మైక్ ఆపేసిన దృశ్యం మేము చూసినాం. అంటే ఇటువంటి పరిస్థితులు, అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మీద గెలిచినాం చూడండి, గొప్ప విషయం. కానీ అటువంటి పరిస్థితిని ఇప్పటి ప్రతిపక్షానికి కల్పించాల. ప్రతిపక్షం అనడం కూడా తప్పేనేమో, ఎందుకంటే ప్రజల ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. కానీ మీరు బయటకు వచ్చేస్తున్నారు, మైకుల ముందు గలగలా మాట్లాడేస్తున్నారు. వినుకొండలో ఎవరో 2 రౌడీ షీటర్లు కొట్టుకుంటే అక్కడికి వెళ్ళిపోయినారు.
తర్వాత గంజాయోళ్ళు ఎవరో గంజాయోళ్ళ మీద కేసులు నమోదు చేస్తే అక్కడికి వెళ్ళిపోయినారు. ఈ రోజు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళిపోయినారు. తొక్కుకుంటా వెళ్ళిపోయినారు. మళ్ళీ చిత్తూరు వెళ్ళిపోతున్నారు. మీకు ఇంత స్వేచ్ఛని కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి మీరు సదా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు ఇవ్వల ఎక్కడికెళ్ళినా జనం విపరీతంగా వేలాదిగా రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు. పోలీసులు ఆంక్షలు పెడుతున్నా కానీ దాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారు. చట్టం అంటే లెక్క లేకుండా చేస్తా ఉన్నారు. అంటే ఏంటి, ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? సార్ కొంతమంది జనం అయితేనండి ఆ చిత్తూరు పరిసర ప్రాంతాల్లో చెన్నై నుంచి వచ్చిన వారు ఎక్కువ ఉన్నారటండి. చెన్నై పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వారు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పోలీసు వాళ్ళు వారిని ఆపినప్పుడు వాళ్ళ భాష అర్థం కాల. సో ఇక్కడ కొంతమంది మందిని మందలుగా 4 లారీలు ఎక్కించి అంటే చెన్నై బోర్డర్ నుంచి తోలుకొచ్చి మీరు చిత్తూరు బంగారుపాలెంలో చూపిస్తున్నారు. ఈ జనాదరణ వల్ల జేబు దొంగలు ఎక్కువ అవుతున్నారు. తొక్కిసలాట్లు జరుగుతుంది. ఇవన్నిటికీ పెట్టి వీటన్నిటికంటే మించి ఆంక్షలు పెట్టండి. అసలు సార్ మార్కెట్లు లేకుండా బయటికి వెళ్ళనండి జగనన్న. తాడేపల్లి నుంచి తెనాలి మీటింగ్ కి ఫ్లైట్ లో వెళ్ళినటువంటి జగనన్న. తాడేపల్లి నుంచి భూముల ఓపెనింగ్ అండి, అంటే రాజధాని రైతుల భూముల ఓపెనింగ్ కి 6-7 కిలోమీటర్ కూడా చార్టెడ్ ఫ్లైట్ వాడాడు. ఇప్పుడు ఎందుకు జనాల్లోకి ఇట్టిట్ట నమస్కారాలు పెడుతున్నాడు, ఇట్లా మీసాలు తిప్పుతున్నాడు, ఇట్లా బొట్లు పెడుతున్నాడు. బొట్లు పెట్టడం ఏంటి అసలు? ఆయనకు అలవాట్లేదు కదా. ప్రార్థనా పరుడికి కొత్తగా చిత్రీకరిస్తారు ఎందుకు పాపం? ఆయన పని ఆయన చేసుకునే వచ్చి ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు జనాల మెప్పు కోసం పెడతారు కానీ నిరంతరం పెట్టరే. మరి ఎందుకు అలా తీర్చిదిద్దుతున్నారు? సరే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆంక్షలు పెట్టడం కరెక్టేనేమో అనిపిస్తుంది ఇటువంటి విషయాలు చూస్తుంటే. ఎందుకంటే మందలుగా చూడు ఇంకా బయటకు వస్తాం, వచ్చేది మా ప్రభుత్వమే, బట్టలు ఎప్ప తీసుకొడతా, సప్త సముద్రాలు దాటిస్తా, పట్టుకొస్తా, పెచ్చ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు జనాల్లోకి ఎందుకు రాలేదు? మార్కెట్ లేనిదే బయటికి రాని జగనన్న. సరే నాకు ఒకటి గుర్తొస్తుంది, ఆయన జనాల్లోకి వచ్చి ఇలా నమస్కారాలు పెడుతూ జనాలు ఆయన మీదకి వస్తుంటే నాకు భయం ఇస్తుంది సార్. మళ్ళీ ఇంకో కోడికత్తి సీను తెర మీదకు తెస్తారేమో. గతంలో గులకరాయి కేసు అంటూ పాపం వడ్డీ కమ్యూనిటీ బిడ్డల్ని ఒలింపిక్స్ కి పంపించినటువంటి కేసులు వేసినారు. ఒలింపిక్స్ కని ఎందుకు అడిగినామంటే సార్ చీకట్లో, చాలా చీకటి, అజిత్ సింగ్ నగర్ అంటేనే కొంచెం అంత కాంప్లికేషన్ ఏరియా. ఆ ఏరియాలో చీకట్లో వెళ్తే ఒక రాయి అంటే అలా గురి చూసుకొట్టాడంట. ఒక రాయి మళ్ళీ బొమ్మపడి ఇతనికి, మళ్ళీ బొమ్మపడి ఆ కొబ్బరి చిప్పలోడికి, ఇద్దరికి తగిలి మళ్ళీ ఈయనకి ఇక్కడ ఇంతలా గాయం. ఆయనకి ఈ కన్ను పోయిందంటాడు కాసేపు ఇటు నుంచి ఇటు పెడతాడు కాసేపు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంతలో గాయం అయింది సార్. ఫర్ సపోజ్ మేము ఎప్పుడన్నా వంట చేస్తూ నూనె పడింది అనుకో ఇక్కడ గాయం అవుతుంది, లేకపోతే ఏదైనా చెక్తో గబుక్కన ఇలా గీసుకున్నా గాయం అవుతుంది. ఆ గాయం తగ్గడానికి మేము ఎంత బ్యూటీ క్రీమ్లు వాడతాం తెలుసా సార్? ఆ మచ్చ పోవాలి, ఆ మచ్చ మొహం చండాలంగా కనపడుతుందని. కానీ ఏం క్రీమ్ వాడారో జగనన్న మాకు చెప్పాలి సార్. ఎందుకంటే విత్ ఇన్ 2 days లో, విత్ ఇన్ 3 days లో ఇలా తీయంగానే అలా మరకపోయిందంటే ఆ క్రీమ్ ఏదో చాలా కాస్ట్లీ క్రీమ్. మాకు లేడీస్ కి చెప్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఎందుకంటే మొటిమలు, మచ్చలు, ఈ గాయాలు, మచ్చలు ఇవన్నిటికీ మాకు చాలా ఉపయోగకరంగా ఉంటది. సో అంత దారుణంగా రాజకీయ కుట్ర కోణంలో దళిత బిడ్డల్ని, లేకపోతే బీసీ బిడ్డల్ని, లేకపోతే అమాయకుల్ని, బాధితుల్ని చేసిన వ్యక్తి మళ్ళీ జనాల్లోకి వస్తుంటే ఇక కొత్తగా తెర మీదకి ఎవరిని తేబోతారు, ఎవరు బలిపశు అవుతారు? సో ఖచ్చితంగా ఆయన అలా రోడ్ల మీదకి వచ్చి ఆయనకి ఏదైనా అయితే ఎవరిదో తెలుసు సార్ బాధ్యత? మళ్ళీ కుటుంబ ప్రభుత్వం అంటారు. వేలాదిగా జన సమీకరణ చేసేస్తున్నారు. వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి సీఎం జగన్ అంటున్నారు. ఇసుకేస్తే రాళ్ళంత జనాన్ని క్రియేట్ చేసి ఆ వీడియోలన్నీ మనకు కనిపిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు పరిమితమైనా సరే ప్రజల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రజలు విపరీతంగా ఆదరిస్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఇదేమన్నా ఈ భ్రమ కల్పించడానికి ఏమన్నా ప్రయత్నం సీరియస్ గా జరుగుతుందా ఆ పార్టీ నుంచి? అలా ఏం లేదండి. జనాలకి నమ్మకం అయితే ఏం లేదు. కాకపోతే వచ్చే పెట్టుబడులు రానివ్వకుండా లాండ్ ఆర్డర్ ని ఇబ్బంది పెట్టడానికి ఈ జన సమీకరణ చేస్తున్నారండి. ఎవరికి ఓటేసే ఉద్దేశం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు పథకాల కోసం ఎంత ఎదురు చూసినా బిడ్డలకి గనక 50,000 పైచులకు, 30,000 పైచులకు జీతాలు వచ్చేసినాయి అనుకోండి, వాళ్ళకి రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోతుంది. వాళ్ళకి పథకాలు రావండి. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో కారు ఉన్నా, వాళ్ళకి ఇంట్లో సొంత ఇల్లు ఉన్నా, వాళ్ళకి ఇంట్లో ఏసీ ఉన్నా ఈ పథకాలు ఏవి రావు. కానీ ప్రతి బిడ్డ తన సంపాదన పెరగగానే తన తల్లిదండ్రులని ఏసీ రూమ్ లో పెట్టాలని, కారులో తిప్పాలని, సొంత ఇంట్లో ఉంచాలని తపన పడతాడు. సో అటువంటి తపన తీరదు జగన్ గారి గవర్నమెంట్ లో. కేవలం పథకాలు మాత్రమే అందుకుంటారు. కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధి పదంలో నడవాలన్నా, బిడ్డలు మంచి ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలన్నా, సాఫ్ట్వేర్ కంపెనీలు అమరావతికి తరలి రావాలన్నా కూటమి ప్రభుత్వం ఉండాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో సార్లు చెప్పారు. కూటమి బలంగా ఉంటది 15 ఏళ్ళు అని. ఎందుకు చెప్తున్నారంటే
ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నా, మరో సైబరాబాద్ టవర్స్ గా రావాలన్నా, బాబు గారు సుపరిపాలన అందించాలన్నా కూటమి స్ట్రాంగ్ గా నిలబడాలి. ఈ 15 ఏళ్ళు పర్ఫెక్ట్ గా నిలబడుతది, కంపెనీలు తెస్తది, మీకిక్కడ ఉద్యోగ అవకాశాలు పెంపొందింపజేస్తే మనం ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడాల్సిన పని లేదండి. సంవత్సరానికి వచ్చే 15,000, సంవత్సరానికి వచ్చే 20,000 కోసం మనం ఎదురు చూడక్కర్లా. ఎందుకంటే మన బిడ్డలే వేలకు వేలు ట్యాక్సులు కడతారు. వేలకు వేలు ట్యాక్సులు కడతారు. ఆ ట్యాక్సులు కట్టకుండా ఇల్లు కొనుక్కుంటారు. ఆ ట్యాక్సులు కట్టకుండా కార్లు కొనుక్కుంటారు. ఆ ట్యాక్సులు కొట్టకుండా ఎన్నో ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని మనం కోరుకోవాలి కానీ, రూ. 10కి, రూ. 20కి ఆశపడేలాగా జగన్ గారి గవర్నమెంట్ లో ఎదురు చూసే పరిస్థితుల్లో లేరండి. ప్రజలైతే మా బిడ్డ కర్ణాటకలో పనిచేస్తున్నాడు, మా బిడ్డ గుల్బర్గాలో పనిచేస్తున్నాడు, మా బిడ్డ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళిపోయినాడు? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి. రాష్ట్రం చీలిపోయాక రాజధాని డెవలప్‌మెంట్ చేసుకోవడానికి ఇంత భూమి కలెక్ట్ చేశాక, రేపటి రోజు ఇంకా భూమి కలెక్ట్ చేస్తున్నారండి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇక్కడ ఆగింది. అంటే అమెరికా నుంచి కంపెనీతో డీల్ పెట్టుకునేవాడు మళ్ళీ హైదరాబాద్ ఎళ్లి, హైదరాబాద్ నుంచి ఇంకొక ఫ్లైట్ లో గన్నవరంకొచ్చి, గన్నవరంకి నుంచి అమరావతి రాడండి. అమెరికా నుంచి డైరెక్ట్ ఫ్లైట్ అమరావతి నడిబొడ్డులో ఉండేటటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో దిగుతాడు. చక్కగా మంచి ఇంటర్నేషనల్ హోటల్స్ వచ్చేస్తాయి. అక్కడ అకామిడేటెడ్‌గా ఉంటాడు. సైట్ అది చూసుకుంటాడు. వాళ్ళకి అకామిడేట్ కల్పించుకుంటాడు. మళ్ళీ వెళ్ళిపోతాడు. సో ఎన్నో వేల, వందల కంపెనీలు రాబోతున్నాయి. బిడ్డల భవిష్యత్తు బావుంటుందని వైసీపీ వారికి కూడా అర్థమైపోయిందండి. కానీ ఇలా బయటికి రావడం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయడం. లా అండ్ ఆర్డర్‌ని ఇబ్బంది పెట్టడం. ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ లో తీసుకెళ్లడమే తప్ప అంతకు మించి అతనేమీ చేయలేడండి. అతని టైం దగ్గరకొచ్చింది. అతనికి ఉన్న పెద్ద పెద్ద కేసులు ఉచ్చులు చిక్కుకుంటున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఉచ్చు చిక్కుకుంటుంది. ఈలోపు లా అండ్ ఆర్డర్ అస్తవ్యస్తం చేసి నడి రోడ్డు మీద పోలీసోళ్ళని పరిగెట్టించి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఆయన? ఏం మెసేజ్ ఇస్తున్నాడు? అదే నువ్వు అసెంబ్లీకి వచ్చి అడుగు, సెక్రటేరియట్‌కి వచ్చి అడుగు, ప్రెస్ మీట్ పెట్టి అడుగు, జనాల్లోకి వెళ్లి అడిగితే నువ్వు సమస్య తీర్చిన వాడివవుతావా? సమస్యని పెంచిన వాడివవుతావు. సమస్యలను సృష్టించిన వాడివవుతావు. అలా బయటకొచ్చేస్తున్నాడు చూడండి. వెనకాల ఉన్నవాళ్ళు వెనకాల ప్రోటోకాల్ ఇవ్వగలరా? ముందు ఇవ్వగలరా? జనాలు అలా గుమిగూడొచ్చేస్తున్నారు చూడండి. ఆ పోలీసులు పాపం వారికి ఎంతో బీపీలు, షుగర్‌లు ఉండే ఇబ్బందికి పరిగెట్టి వీళ్ళ కోసం వాళ్ళ ప్రాణాలు ఒక భయంతో బతుకుతున్నారంటారా? చాలా భయమండి. రాళ్ళు ఎవరేసి కొడుతున్నారో, ఎక్కడేసి కొడుతున్నారో ఆయన ప్రాణానికి వీళ్ళ ప్రాణాల్ని అడ్డు పెట్టాల్సొస్తుందండి. ఈయనెళ్లి ఇంట్లో కూర్చోవచ్చు కదా! ఈయనెళ్లి సెక్రటేరియట్‌లో కూర్చొని ప్రశ్నించొచ్చు కదా! ఈయనెళ్లి అసెంబ్లీలో కూర్చోవచ్చు కదా! ఈయన సెక్యూరిటీగా ఉండొచ్చు కదా! మరి ఆయనకి ఇంత గీత పడినా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయింది ప్రతిపక్ష నాయకుడు కంట. ప్రతిపక్ష హోదా కూడా తగలబెట్టి చావలా? పులివెందుల ఎమ్మెల్యే గారికి అనుకోండి. పోనీ మాజీ ముఖ్యమంత్రికి అనుకోండి. ఈ ఊరు తిరగమన్నారాయా స్వామి? మామిడి పంటకి ఏదో అన్యాయం జరిగిందంటే నువ్వు నిలది, నువ్వు ప్రశ్నించు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. అన్ని అంతకుముందు నువ్వు అసలు బయటికి రావు కదా! నువ్వు సెక్రటేరియట్‌కి ఎన్ని సార్లు వచ్చారో మీరు చెప్పండి సార్. అసెంబ్లీలో ఎన్ని సార్లు ఆయన వచ్చినాడో చెప్పండి సార్. ఏ రోజు సెక్రటేరియట్ ఆఫీస్‌లో కూర్చోలా. ప్రతి కలెక్టరు తాడేపల్లి అడ్డా. ఇప్పుడేంటో ఆ గ్రీన్ కలర్ కండువా కప్పుకున్నాడు సార్. ఆ గ్రీన్ అంటేనే గడగడగడలాడిపోతాడు సార్. పసుపుకి భయపడ్డు, ఎరుపుకి భయపడ్డు, కాషాయంకి భయపడ్డు. గ్రీన్ చూసి 1, 2 పరిగెట్టేసేవాడు సార్ గతంలో. ఇప్పుడు ఆయన గ్రీన్ కప్పుకుంటుంటే మాకు ఆశ్చర్యం అవుతుంది. ఒరేయ్ నాయన గెటప్ సీన్ లాగా నువ్వు ఏంటి ఈ గెటప్‌లు మార్చేస్తున్నావు? అసలేంటి ఆ జనాల్లో ఎవరైనా రాయేసి కొట్టేవాడొస్తే, ఎవరైనా రివాల్వర్ పెట్టి షూట్ చేస్తే ఎంతవరకు ఎవరైనా ప్రొడక్షన్ ఇస్తారు? ఆయన ఇప్పుడల్లా ఏమీ చేసుకోరు సార్. ఆయనకో ఏదో టైం ఉంటది. ఒక ముహూర్తం ఉంటది. స్క్రిప్ట్ ఉంటది. ఆ స్క్రిప్ట్ టైంలో ఆయనకి బలంగా వచ్చి సూటిగా బుల్లెట్ ఇక్కడ దిగిద్ది. ఆ బుల్లెట్ మళ్ళీ ఎక్కడ ఏ బుల్లెట్టో ఎటు లోపల దిగి ఇలా చిన్న గీత గీసుకుంది సార్. ఆ రక్తం ఇలా ధారాదత్తంగా కారలేదు. కానీ దానికి ఎన్ని కుట్లు యేసేసారు. కనీసం సాక్ష్యం చెప్పరా బాబు! ఎంత లోతుకు దిగిందంటే లోతైన దర్యాప్తు చేయమంటాడు గానీ, అసలు ఆ దెబ్బ ఎంత లోతుకు దిగిందో కోర్టు వారికి చెప్పకుండా 4 ఏళ్ళు, 5 ఏళ్ళు లోపల పెట్టేసినారు సార్. సార్ జ్యుడిషియరీ వ్యవస్థ మీద కూడా ప్రజలకు ఎందుకు నమ్మకం పోతుందంటే, ఒకడిని చంపేసి డోర్ డెలివరీ పంపించినటువంటి అనంత బాబునేమో 3 నెలల్లో బయటకు వదిలేసినారు. చిన్న గాయం గీసుకుంది అనే ఆరోపణే నిరూపితం అవ్వలేదు. ఎవరైతే బాధితుడు సాక్ష్యం చెప్పలేదు సాక్షి పేపర్ ఓనర్ గారు. కానీ అతన్ని మాత్రం 4, 5 ఏళ్ళు లోపలేశారు. అందుకనే ప్రజలకి న్యాయస్థానాలంటే మంచివమ్మా. మేము న్యాయం, చట్టం, ధర్మం ఆపండమ్మా మీ మాటలు. మా అబ్బాయి 3 సార్లు రాకపోతేనే వారెంట్ ఇష్యూ చేస్తారే. 3,000 సార్లు రాయలా జగన్ గారిని అరెస్ట్ చేస్తున్నారా? అని అడుగుతుంటే ఏం చెప్పాలో సమాధానం లేక నల్లకోట తీసేసి చక్కగా డ్రెస్ మీద చున్నీ వేసుకొని కామ్గా లేచి వెళ్ళిపోతున్నాం సార్. అంటే త్రివిక్రమ్ గారు చెప్తారు చూడండి, ఆ చేతులు జేబులో పెట్టేసుకొని నడుచుకుని వెళ్ళిపోయారని. అట్లా ఉంది సార్ పరిస్థితి. సో ఇటువంటి వ్యక్తులని ఒక మంచి రాజకీయ స్థానంలో కూర్చోబెట్టి అసెంబ్లీలో కూర్చోబెట్టడమే ఒక పెద్ద అవమానం. సో చూద్దాం సార్. నాట్ ఎట్ ఆల్. అతను ఎంత ప్రయత్నించినా
అతను ఎంత ప్రయత్నించినా ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేడన్న మాకు దృఢమైన నమ్మకం. కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉంటది. బాబు గారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు. ఢిల్లీని తలదన్నే రాజధానిగా మా అమరావతి మారింది సార్. చూద్దాం మేడం, పోలీసుల ఆంక్షలు చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన అన్ని పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు.